ఎలాంటి వేదనలు ఇక్కడికి వచ్చావు నువ్వు? ఎంత కృంగిపోయి వచ్చావు ఇక్కడికి? ఎంత ఏడ్చుకుంటూ వచ్చావు? ఎంత దిగులు పడుతూ ఉన్నావు? ఎన్ని మాటలు పడున్నావో ఇప్పటికీ నువ్వు. కానీ సరైన పని చేసావు, సరైన నిర్ణయం తీసుకున్నావు. మోషే దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, యోసేపు దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, యాకోబు దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, సరైనోడి దగ్గరికి వచ్చావు నువ్వు. ఆయన కార్యాన్ని తప్పకుండా నువ్వు అనుభవించబోతున్నావు. అనేవాడిని అనని, నవ్వేవాడిని నవ్వని, ఎగతాళి చేసేవాడిని చేయని, పర్లా. అవన్నీ ఉంటేనే రేపు నీకు సాక్ష్యాలు. అవన్నీ లేకపోతే సాక్ష్యం ఏం చెబుతావు రేపు? అవన్నీ ఉండాలి, పడాలి, అనాలి. అన్నోళ్ళందరూ నీకు గుర్తుండాలి. వాళ్ళు ఏమన్నారో కూడా నీకు గుర్తుండాలి. ఆ బాధలన్నీ నువ్వు పడి ఉండాలి, అవన్నీ తినుండాలి. ఉంది, ఒక టైం ఉంది, జస్ట్ వెయిట్. ఇప్పుడు చూడండి యోసేపు ఎలా బ్యాలెన్స్ అయ్యాడో తెలుసా? నేనేమాత్రం బ్యాలెన్స్ తప్పితే, నా దేవునికి నేను అభ్యంతరంగా నడుచుకుంటే, నన్ను అసహించుకున్నాడంటే నా ఫ్యామిలీ నశించింది, నా అన్నలు చచ్చిపోతారు. దేవుడు తన ముఖం తిప్పుకున్నాడంటే, నన్ను త్రోసేశాడంటే నా టోటల్ ఫ్యామిలీ కొలాప్స్ అవుతుంది. నా తండ్రికి కూడా ప్రాణగండం ఉంది. కాబట్టి ఇవన్నీ జరగొద్దు. నా ఫ్యామిలీ క్షేమంగా ఉండాలి, నా వారంతా బతికి బాగుండాలి అంటే వాళ్ళు ఎలా అన్నా ఉన్నాయి, నేను జాగ్రత్తగా ఉండాలి, నేను భద్రంగా ఉండాలి. నా దేవుడు నాకు చూపించాడు. అది నెరవేరునట్లు నేను మెలకువగా ఉండాలని తన కుటుంబ రక్షణ కోసం, తన కుటుంబ భద్రత కోసం యోసేపు అన్నీ సహించాడు. అది దర్శనం, ఆయన అర్థం చేసుకున్నది. అందుకే మీరు గమనించండి, కేవలం కాళ్ళు మొక్కించుకోవటమే చూద్దాం అనుకున్నట్టయితే వాళ్ళు మొక్కినప్పుడు వాళ్ళ మీద అతిశయపడేవాడు, పట్టుకొని ఏడ్చేవాడు కాదు. ఏమన్నాడు తెలుసా? అన్నా, మీకు తెలిసి తెలియక మీరు నా కీడు కోసం దీన్ని యోచించారు, కానీ మీకు తెలియదన్నా నాకు కూడా తెలుసు, మన మేలు కోసమే దేవుడు దీన్ని జరిగించాడు. అన్నా, మీరు నాకు కీడు చేయలేదురా, నాకు హెల్ప్ చేశారు. నా దర్శనం నెరవేరటానికి, కరువు కాలంలో మనందరం కాపాడబట్టడానికి మీరు నాకు హెల్ప్ చేశారా. ఆ ఫీలింగ్ పెట్టుకోవాకండ్రా, నాతో మనసు కలిసి సంతోషంగా ఉండండిరా అని కీడు చేసిన వాళ్ళని కౌగిలించుకున్నాడు. వాళ్ళ మీద అతిశయపడలా, విషయం ఏంటో గ్రహించాడు. మీకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది ఏందో? ఎంతమందికి అర్థమైంది చెప్పండి? అది అసలు విషయం. మోషే అంతకాలం ఎందుకు అలా ఉండగలిగాడు? దర్శనం. కాబట్టి ఇప్పుడు టోటల్గా మీరు గ్రహించండి, దేవుడు మనకు దర్శనం ఇచ్చాడంటే ఎన్ని కారణాలను బట్టి ఇస్తాడో చూడండి. ఇంకా బోల్డ్ అన్న ఆధారాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని కారణాలను బట్టి ఇచ్చాడో. బైబిల్ని మీరు చదవండి, మిగిలిన విషయాలు మీరు చదువుకోండి. బలపరచడానికి, నెమ్మదినివ్వటానికి, ధైర్యపరచడానికి, కర్తవ్యాన్ని బోధించడానికి, కార్యోన్ముఖలం చేయటానికి, అంటే పనికి నిలబెట్టడానికి దేవుడు దర్శనమిస్తాడు, మాట్లాడతాడు. ప్రమాదాల నుంచి తప్పించడానికి దర్శనమిస్తాడు. నీ హృదయంలో ఉన్న ఆందోళనల్ని తొలగించడానికి కూడా దేవుడు దర్శనమిస్తాడు నీకు. నీ పిల్లల గురించి ఏదో కలుతుంటుంది నీకు, కానీ వాళ్ళు శ్రేష్టమైన ఈవులను పొందుకున్నట్టు నీకు చూపిస్తాడు దేవుడు. నువ్వు నమ్మాలి దాన్ని. ఎందుకు పిచ్చిదాన్న భయపడతావు? వాళ్ళ భవిష్యత్తు నేను బ్లెస్ చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండని, నువ్వు నిమ్మలంగా ఉండటానికి. నువ్వు మాటలు చెబితే ఉన్నావు, అందుకని చూపిస్తాడు కూడా కొన్నిసార్లు. దేవునికి మహిమ కలుగును గాక. తమ్ముడా, గుర్తుపెట్టుకో, ఈరోజు పనికిమాలినోడు, పనికిరానోడు, సోమరోడు, వేస్ట్ గాడు, వేస్ట్ గతి అనుకుంటున్నారేమో. అనుకోని రేపు వాళ్ళు నిన్ను కలుసుకోవటమే పెద్ద కష్టమైపోతున్నాయి, లేదా వాళ్ళకి నువ్వే దిక్కు అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నువ్వు మనుషుల మీద ఆధారపడలేవు, జీవము గల దేవుని పాదాలు పట్టుకొని ఉన్నావు. ఎవరి పాదాలు పట్టుకొని ఉన్నావు? నాకు తెలిసి మోషే మామ ఖచ్చితంగానే ఉంటాడు. అరే, ఈ మిద్యాన్లో ఎవడు లేడురా నీలాంటోడు. అరే, నీకు రంది లేదా? నీకంటూ ఒక మందను సంపాదించుకోవాలని లేదా? నేను ఇస్తారా పెట్టుబడిగా కొన్నిటిని తీసుకొని మేపుకోరా. నాకెందుకు మాయా, నీ మందు నేను మేపుతాను. ఓరే నీ పిచ్చి సార్, ఏం మనిషివిరా నువ్వు? నా మంద ఎంతకాలం రా?
నీకంటూ ఒక పని ఉండాలి కదరా, నీకంటూ భవిష్యత్తు ఉండాలి కదరా, నీ కాళ్ళ మీద నువ్వు. పాపం పిల్లనిచ్చిన మామ కదా, ఇప్పుడు కూడా కొంతమంది మాయలు అల్లాడిపోతుంటారు అల్లుళ్ళని చూసి. ఊరే ఎక్కడెక్కడోళ్ళని చూసాను, నీ అంత సోదరుడు ఎవడు లేడురా, ఎట్ట బతుకుతావురా, ఆ పిల్లని ఎట్ట బతికిస్తావు, నీకు తగ్గట్టు ఇద్దరిని కన్నా వాళ్ళకి ఎట్ట కూడి పెడతావురా, ఎవడురా నువ్వు, అరే ఎట్రా అనిపించుకుంటుండొచ్చు నువ్వు. ఉన్నారా సరిగ్గా ఎవరన్నా? చేతులు ఎత్తదులే, ఉంటే సంతోషం, దేవునికి స్తోత్రం. నేను చెప్పినట్టు నువ్వు నిజంగా దేవుణ్ణి పట్టుకో, దేవుణ్ణి హత్తుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇదే మా అయ్య దేవుడు ఇశ్రాయేలు మధ్యలో మోషేని వాడుకోవటం మొదలుపెట్టినప్పుడు అక్కడ మోషే ఏ స్థానంలో ఉన్నాడు తెలుసా? జడ్జి ప్లేస్లో ఉన్నాడు. న్యాయము తీర్చే జడ్జి ప్లేస్ అంటే ఎంత తెలుసా? ఎంత పవర్ఫుల్ మైండ్ ఉండాలి తెలుసా జడ్జికి? ఎక్కడా కూడా అన్యాయం ఉండకూడదు, తూచే కాటాలో మంచి జ్ఞానం ఉండాలి. అక్కడ మోషే ఏందా ఎంతమంది గుంపు కూడారు, లోపల తీర్పు జరుగుతుందండి. తీర్చేది ఎవరు? మోషే మా అల్లుడు తీర్పు తీరుస్తున్నాడా? వాడికేం తెలుసు? వాడంటున్నా ఎవడు నువ్వు? అసలు నువ్వెవరు? వాడంటున్నా నువ్వెవడివి? కాళ్ళే బంధువులే, అందుకని అన్నాను. మావేంలే, ఓహో మామగారా, సరే. నేను మా వాడిని కలవాలి, ఇప్పుడు కష్టమైద్దండి, ఇంకా చాలా కేసులు ఉన్నాయి, అంతా ఫైనల్ అయ్యేటప్పటికి సూర్యాస్తమయం కావచ్చు. అప్పటిదాకా పట్టిద్దా అంటే ఈ మధ్యలో నేను వచ్చానని చెప్పినా అసలు నీ మ్యాటర్ ఆడదాకా బాదు. ఏం పోయిద్దులు ఎంతమంది ఉంటే. ఆయన మావాడు ఇంత మేధావి ఎప్పుడయ్యాడు? నా మందలుగా అయ్యటం తప్ప సొంత మంద కూడా సంపాదించుకోవడం చేతగానోడు, పిచ్చితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ మావాడు ఇంత మేధావి ఎప్పుడయ్యాడు? దేవుడు దర్శించినప్పుడు అయ్యాడు, దేవుడు చేతబట్టినప్పుడు అయ్యాడు, దేవుడు అభిషేకించినప్పుడు అయ్యాడు, దేవుడు ఎత్తిపట్టినప్పుడు అయ్యాడు, దేవుడు నిలబెట్టినప్పుడు అయ్యాడు. మొత్తానికి అయ్యాడు, దేవుని బట్టి అయ్యాడు. ఈరోజు నువ్వు కృంగిపోతుండొచ్చు, కుమిలిపోతుండొచ్చు, ఏడ్చుకుంటుండొచ్చు. చిన్న బతుకు, విలువ లేని బతుకు, నాది ఒక బతికైనా సస్తే పోయిద్దని చావు గురించి ఆలోచించుకోవచ్చు. నువ్వు ఏ విధంగా దిగజారిపోయావో, నీరుగారిపోయావో, కృంగిపోయావో భయపడుకు బిడ్డ. నా దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నా ఒట్టి మాటలు కాదు ఇవి, నేను నా తలంపులో పలికిన మాటలు కాదు, నా దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనలలోంచి నేను పంచుకుంటున్నాను మీతో. నా దేవుడు ఇచ్చిన తలంపుల్లోంచి పంచుకుంటున్నాను. నువ్వు ఎలాంటి వేదనలో ఇక్కడికి వచ్చావు, నువ్వు ఎంత కృంగిపోయి వచ్చావు ఇక్కడికి, ఎంత ఏడ్చుకుంటూ వచ్చావు, ఎంత దిగులు పడుతూ ఉన్నావు, ఎన్ని మాటలు పడున్నావో ఇప్పటికేనో. కానీ సరైన పని చేసావు, సరైన నిర్ణయం తీసుకున్నావు. మోషే దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, యోసేపు దేవుని దగ్గరకు వచ్చావు నువ్వు, యాకోబు దేవుని దగ్గరకు వచ్చావు నువ్వు, సరైనోడి దగ్గరికి వచ్చావు నువ్వు. ఆయన కార్యాన్ని తప్పకుండా నువ్వు అనుభవించబోతున్నావు. అనేవాడిని అనని, నవ్వేవాడిని నవ్వని, ఎగతాళి చేసేవాడిని చేయని, పర్లా. అవన్నీ ఉంటేనే రేపు నీకు సాక్ష్యాలు. అవన్నీ లేకపోతే సాక్ష్యం ఏం చెబుతావు రేపు? అవన్నీ ఉండాలి, పడాలి, అనాలి. అన్నోళ్ళందరూ నీకు గుర్తుండాలి, వాళ్ళు ఏమన్నారో కూడా నీకు గుర్తుండాలి. ఆ బాధలన్నీ నువ్వు పడి ఉండాలి, అవన్నీ తినుండాలి. ఉంది, ఒక టైం ఉంది. జస్ట్ వెయిట్. దేవుడు జోక్యం చేసుకున్నది కాగు, జోక్యం చేసుకున్న నాడు చూడు. చివరికి సాయంత్రాన్ని కలుసుకున్నాడు అల్లుడిని. కలుసుకుని అంటాడు, ఏమయ్యా బాగున్నావా, ఎప్పుడు వచ్చావంటే, నేనా పొద్దునొచ్చా, ఇప్పుడు సాయంత్రం అయింది. పర్లేదు అల్లుడు, సరే నీ సన్మానాల సత్కారాల తర్వాత కానీ నీకు సలహా చెప్తా, తీసుకో. ఎంత చెడ్డ కూతురుని చేసుకున్నావు కదా, ఒక సలహా చెప్తా. ఏంటంటే 100 మందికి ఒకరిని పెట్టు, 50 మందికి ఒకరిని పెట్టు, 10 మందికి ఒకరిని పెట్టు. వీళ్ళందరి పైన మెయిన్ పొజిషన్లో నువ్వు ఉండు. ఏంది? 100 మంది మీద ఒకడు 50 మంది దగ్గర, 50 మంది మీద ఒకడు 10 మంది దగ్గర,
ఈ 10 మంది వల్లగాంది నువ్వు ఫైనల్ చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దాదాపు అన్నీ వాళ్ళే డీల్ చేయాలి. వాళ్ళ వల్ల కాంది నువ్వు తీసుకో. ఏలే మళ్ళీ వస్తే పెద్ద వయసుడిని, ముసలివాడిని, సాయంత్రం దాకా ఉండలేను, నన్ను అర్థం చేసుకుని నా సలహా తీసుకో. నీకు కూడా చాకరీ ఉండదు, కొంచెం తగ్గిద్ది. తప్పకుండా తీసుకుంటాను మామగారు. అయినా నాకు చాలా సంతోషం ఉంది అల్లుడు నేను ఇంటి చూస్తుంటే. అసలు ఈ లక్షలాది మంది జనాలు ఏంది, వీళ్ళందరూ మా నాయకుడు మోషే అని నిన్నంటాం ఏంది, గొర్రెలు గాయటం తప్ప నీకేం తెలియదు అని నాకు తెలుసు. ఆ సంగతి నాకు తెలుసు అని వాళ్ళకి తెలుసా? ఎట్లా అల్లుడు, ఎట్లా ఇది సాధ్యం? నా దేవుడు మాయా, నా దేవుడు జీవము గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. నేను ఆయన చేతికి నా జీవితాన్ని అప్పగించాను. ఇదిగో వీరు నా ప్రజలు, వీళ్ళలోనే నేను పుట్టాను, ఇది నా జనాంగం. వీళ్ళందరి కోసమే నీ దగ్గర నేను బానిస బతికాను మాయా. ఎందుకో తెలుసా? నా ప్రజలు బానిస బతుకుతుంటే నేను రాయల్టీకి ఎలా ఉండేది, రాయల్ లైఫ్ ఎలా అనుభవించేది. అందుకే నేను అలా ఉన్నాను. నాకంటూ ఏం సంపాదించుకోను, ఈ ప్రజల కోసమే. ఇది నా దర్శనం మాయా. నా దేవుడు ఈరోజు నెరవేర్చాడు. హ్యాపీ. మరి ఇంత ప్లాన్ కలిగి ఉన్నవన్నీ ఒక్కరోజన్నా చెప్పావా? చెప్తే మీకు అర్థం కాదుగా. పిచ్చోడు పిచ్చి కథలు చెప్పాడు అనుకుంటారుగా, పగటి కళ్ళు అనుకుంటారుగా. అందుకని చెప్పలా, అన్నీ నా హృదయంలోనే పెట్టుకున్నా. ఈరోజు నెరవేరింది. ఇదంతా నా దేవుని కృప. ఎవరి కృప? నా దేవుని కృప. ఇప్పుడు చెప్పండి, మీరు కూడా అలా చెప్పుకునే రోజు ఒక రోజు వచ్చిద్దా రాదా? వచ్చిద్దని ఎంతమందికి విశ్వాసం ఉంది? నిజంగానా? ఉందా? దించమని లేదే. తప్పనిసరిగా తీసుకొస్తాడు నా దేవుడు. అందుకు ముంగుర్తుగా నీకు ఇప్పటికే కొన్ని దర్శనాలు కూడా ఇచ్చున్నాడు. అవునా? కొన్ని విషయాలు నీతో ఇప్పటికే మాట్లాడి కూడా ఉన్నాడు దేవుడు. నువ్వు గుర్తుపట్టావో లేదో, కొన్ని నీకు చూపించే ఉన్నాడు దేవుడు. అవి చూసి కూడా నువ్వు ఎందుకు కృంగిపోతున్నావో నాకు అర్థం కావట్లా. నెరవేరవని అనుమానమా? నెరవేర్చి తీరుతాడు, నెరవేర్చి తీరుస్తాడు. నీకు వాగ్దానం ఇచ్చాడు. 2 విధాలుగా తన దర్శనాన్ని నీకు ప్రత్యక్షపరుస్తాడు. 1 స్వప్న దర్శనం, 2 వాక్య ప్రత్యక్షత. ఇది 3వ విషయం. స్వప్న దర్శనం, వాక్య ప్రత్యక్షత. 3వది, నువ్వు తెలివిలో ఉన్నప్పుడు రియల్గా దర్శించి కూడా నీతో మాట్లాడతాడు. అవసరతను బట్టి మాట్లాడతాడు నీతో. వాక్య ప్రత్యక్షత కూడా ఉంది. చాలా విషయాలు నీకు వాక్యంలో నుంచి అందిస్తాడు. నాతో మాట్లాడాడు. సేవకురా అంటావు, తలకాయ నిండా పట్టెడు అప్పులు ఉన్నాయి ప్రభువా. ఎన్ని అప్పులు ఉన్నాయి? అన్ని అప్పులు ఉన్నాయి. అయిపోయింది, మళ్ళీ నేను పొడిగిస్తున్నాను అనుకునేరు. అది మనుషుల సైకాలజీ కొంచెం తెలుసు నాకు, అందుకని పొడిగిట్లేదుగా బైబిల్ మూసేస్తున్నా. ఇన్ని బాధలు ఉండి, ఇన్ని సమస్యలు ఉంటే సేవకురా అంటావు. ఈ ఇల్లు కూడా తాకట్లోనే ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ కూటమో సేవ అని మొదలు పెడితే తాకట్టు పెట్టినోడు గుడిసి బీకెత్తాడు వచ్చి, ఏంది నాయనా నువ్వు నన్ను సేవకు పిలుస్తావు, ఎట్లా ప్రభువా అని దేవుని పాదాల దగ్గర కూర్చున్నా. అప్పుడు ఇర్మియా 30లోంచి మాట్లాడాడు. నేను 3 సంగతులు దేవుని ముందు ఉంచాను. ఆ 3 సంగతులకి మరొకసారి నాతో జవాబిచ్చాడు దేవుడు. మొదటిసారి దేవుని మందిరానికి వెళ్ళి కూర్చున్నప్పుడు కొత్తగా నేను వాక్యం వింటాం. ఆ వాక్యం ఏమో నాకు అర్థం కాల, ఆయన ఏం చెబుతున్నాడో. మరి కొత్తగా వచ్చినోడికి ఏమర్థమైద్ది? ఇప్పుడు మీలో కూడా కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పటిదాకా నేను ఏం మొత్తుకున్నానో ఏదో అక్కడక్కడ అర్థమైద్ది, కానీ మొత్తం మ్యాటర్ అర్థం కాదు. కొత్తగా వచ్చినోడికి ఏందో వాడు 1.5 గంట నుంచి సాగు కొడుతున్నాడు, వాడు వదిలిపెడితే పోదామని చూస్తున్నా, వాడు వదలట్లా అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు అర్థం కాక. ఎందుకంటే యాకోబు, యోసేపు ఎవరికి తెలుసు, మోషే వీళ్ళందరూ ఎవరికి తెలుసు? కొత్తోడికి తెలుసా? కాస్త కూస్త బైబిల్ ఇరినోడు తెలిసిద్ది, కానీ కొత్తోడికి ఏం తెలిసి వచ్చింది? అందుకే ఏం చేస్తా, ఈ జనాలు అందరూ కూర్చొని తింటున్నారు, వీళ్ళకి ఏదో అర్థమవుతుందిలే, నాకు అర్థం కాకపోయినా వాళ్ళ మోకాలు 7 మోకాలు చూసుకుంటూ కూర్చుంటారు.
అర్థమైనోడు ఆనందపడతాడు, అర్థం కానివాడు అరబంధంగా చూస్తూ ఉంటాడు. వీడు పిలుచుకొచ్చాడు నన్ను, భలేగుంటుందిరా. ఈసారి పిలవాలి వీడి సంగతి జ్యోతి అనుకుని కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం. పిలుచుకొచ్చినాడు గెలిచి చూస్తుంటాడు, ఉర్రపర్రా చూస్తుంటాడు. ఇంటనాలే కదా అనుకుంటా కూర్చుంటాడు. నేను కూడా కొత్తగా చర్చికి పోయినప్పుడు నాకేం అర్థమైంది, ఆయన ఏదో మొత్తుకుంటున్నాడు. ఒకటైతే బాగుంది, అందరూ ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను, నేను కూడా మనసారి ఏడ్చుకున్నా. దేవుణ్ణి అడిగా, ఈ కన్నీళ్ళు తప్ప నా దగ్గర ఏం లేదు, నీకు కనపడుతున్నాయా నా కన్నీళ్ళు? నాకు ప్రార్థన చేయటం రాదు, సంస్కృత మంత్రాలు శ్లోకాలు చదివి పూజలు చేయటం తెలుసు, నీ ప్రార్థనలు ఎట్టనో నాకు తెలియదు, నాకు వచ్చిన మాటలే మాట్లాడుతున్నాను, నీకు అర్థమవుతున్నాయా కావట్లేదా? ఎందుకంటే మేము ఆరాధించే దానిలో మేము ఫాలో అయ్యే వాళ్ళకి సంస్కృతంలో చెప్తారు మా వాళ్ళు, బహుశా తెలుగులో అర్థం కావేమో. దేవునికి స్తోత్రం. సాంస్క్రిట్లో చెప్తారు, మరి నాకేం తెలుసు, తెలుగులో చెప్పట్లా, సాంస్క్రిట్లో చెప్తారు సంస్కృతంలో, బహుశా ఆ భాషలో వాళ్ళకి చెప్పాలి. మరి నీకే భాష నాకు తెలియదు, నాకు తెలిసింది తెలుగులో మాట్లాడుతున్నా. నా ప్రార్థన నీకు అర్థమవుతుందా? నీవు నాకు సమాధానం ఇస్తావా? ఈ 3 మాటలు నేను దేవుని ముందు కూర్చున్నాను, అడిగి చెప్పి కూర్చున్నాను. వాక్య ప్రత్యక్షతతో నాతో మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదనని నా తండ్రి నాతో మాట్లాడాడు. కృంగిపోవద్దు, నా ఏడుపు కనపడదు, నీ కన్నీళ్ళు చూశాను, నీ ప్రార్థన నాకు వినపడి నేను నిన్ను బాగు చేస్తాను. సేవలోకి నేను ఎంటర్ అయ్యేటప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా 3 మాటలతో మళ్ళీ మాట్లాడాడు. వాక్య దర్శనం ఇరిమియా 30లోంచి. ప్రభువా, నివాసం కూడా నిలవరమైంది లేదు, తాకట్లో ఉంది, ఇందులో సేవైంది. అయినా ఈ చిలకలూరుపేటలో చాలా సంఘాలు ఉన్నాయి, సీనియర్ సేవకులు ఉన్నారు, మంచి పరిచర్యలు ఉన్నాయి. నేను సేవైంది తండ్రి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? సాయంత్రం నేను ప్రార్థనలో కూర్చుంటే కొద్దిమంది ఉన్నారు, వీళ్ళతో సేవైంది. అయినా నాకేం తెలుసు వీళ్ళని ప్రయోజకులు చేయటానికి? ఈ 3 పెట్టే దేవుని ముందు నేను. ఆయన నాతో ఇర్మియాలో 30లోంచి మాట్లాడాడు. తీస్తే ఆలస్యం అయిద్దిలే, ఇంటికి పోయి తీద్దురు కానీ. తీశారా? ఆహా. యాకోబు, నా సేవకుడు అయిన యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు భయపడకుమన్నాడు 10వ వచనంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. 30:10 ఏమన్నాడు? నా సేవకుడు అయిన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయం అందుకుము. భయపడుద్దురా బాబు అన్నాడు ఫస్ట్ మాట. ఆన్సర్ ఏం చెప్పాడు? యాకోబు నివాస స్థలములను నేను కరుణించి చెరలో నుండి వాటిని విడిపిస్తాను అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? తాకట్టు అంటున్నావుగా, తాకట్టు నుంచి నేను విడిపిస్తారా బాబు, నువ్వు టెన్షన్ పడవాకు. మొదటిది. ఇటు పక్క తిప్పండి పేజీ. 10లో ధైర్యపరిచాడా? తర్వాత ఎందులో అన్నాడు? నివాస స్థలం విడిపిస్తానని 16లోనా 18లోనా? 18లో అన్నాడు. తిప్పు. జనులు తక్కువ మంది అని నువ్వు అన్నావు కదా, తక్కువ మంది కాకుండా నేను విస్తరింపజేస్తా. 2, 3 అల్పులుగా కాక ఘనులుగా చేస్తా. నువ్వు అడిగావుగా ఈ ఇంటి సంగతి ఏందని, నేను విడిపిస్తా. కొద్దిమంది అన్నావుగా, నేను వారిని విస్తరింపజేస్తా. తక్కువ మంది కాకుండా నేను వారిని, నాకేం తెలుసు నేనేం చేయగలన్నావుగా, గనులవుతారు వాళ్ళు. చేస్తా అట్లా. నా దేవుడు మాట్లాడాడు, అవి నా దేవుని మాటలు, నాతోనే మాట్లాడిన మాటలు, వాక్య దర్శనం. నేను తీసుకున్న దాన్ని, నమ్మా. ఇప్పుడు అనతి కాలంలోనే నేను మొదట పరిచర్య మొదలుపెట్టిన ఆ ఇల్లు దేవుడు తాకట్టు నుంచి విడిపించాడు. ఇప్పుడు అక్కడ శాంతినగర్లో మందిరం, మొదట కట్టబడిన మందిరం, అది ఇప్పటికంతే ఉంది, విడిపించాడు. రెండవ మాట ఏంది? జనులు తక్కువ మంది కాకుండా ఈ చిన్న మందతో సేవ ఏంది నాయన అంటే, ఈ మందకిలో చూడవాకరా నేను విస్తరింపజేస్తాను అన్నాడు. ఇప్పుడు మీరు వెనక్కి తిరిగి చూడండి కొద్దిగా, ఏందని సిగ్గుపడతారు.
ఇది చిన్న మంద, దేవునికి స్తోత్రం. ఇలా ఎవరు చేశారు? ఆయన. ఇందులో సేవకులు ఇటు చూడండి, దైవజనులు ఎంతోమంది దైవజనులు లేవనెత్తాడు ప్రస్తుతం. ఇంకా భవిష్యత్తులో ఇంకెంతమందిని లేపుతాడో నా తండ్రి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది సేవకులు కాబోతున్నారో, ఇటు కూర్చున్న వాళ్ళు ఎంతమంది దైవజనురాళ్ళు కాబోతున్నారో, నా దేవుని కృప చేస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు చెప్పండి, మీరు వాగ్దానాలు తప్పిపోయినాయా? వాక్య దర్శనం తప్పిపోయిందా? మాట ఇచ్చాడంటే నెరవేర్చి చూపిస్తాడు ఆయన. ఎరిగియున్నానయ్య నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్య నీవెప్పుడు మేలు చేస్తావని. ఎరిగియున్నానయ్య నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్య నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావని. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావని. ఎరిగియున్నానయ్య నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్య నీవెప్పుడు మేలు చేస్తావని. ప్రియులారా, నేను ముగిస్తున్నా. చివరిగా మీకు ఇంకొక మాట. దేవుడు ఎందుకు ఈ దర్శనం నీకు ఇస్తాడు, ఎందుకు ఈ వాక్య ప్రత్యక్షత అయినా దర్శనమైనా నీకు ఇస్తాడంటే, విశ్వాసాన్ని నీలో బలపరచడానికి. ఎందుకంటే ఆ విశ్వాసం నీలో లేకపోతే దేవుని శక్తి నీ మీద పనిచేయదు. అందుకని నీలో విశ్వాసాన్ని పుట్టించడానికి, విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉండటానికి దేవుడు కొన్ని చూపిస్తాడు నీకు. అంతేకాదు, కొన్ని దర్శనాలు నీలో భారాన్ని పుట్టియడానికి చూపిస్తాడు. భారాన్ని. కొన్ని దర్శనాలు కలిగినప్పుడు ఆ దర్శనాలు మనలో భారాన్ని పుట్టిస్తాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి నీకు దర్శనం అంటే కలలో చూపించినా, రియల్గా చూపించినా, వాక్యంలో చూపించినా, లేకపోతే కొన్ని సన్నివేశాలు నువ్వు కళ్ళారా రియల్ లైఫ్లో కూడా చూసేటట్టు చేస్తాడు. గొల్యాతు దేవుణ్ణి దూషించటం దావీదు కళ్ళారా చూసేటట్టు చేశాడు దేవుడు. అది ప్రాక్టికల్ లైఫ్లో దర్శనం. అది తెలుసా మీకు ఆ సంగతి? మోషే తన ప్రజలు బానిస బాధలు పడటం అనేది కళ్ళారా చూసేటట్టు చేశాడు. దానివల్ల దావీదులోనూ మోషేలోనూ భారం కలిగింది. దావీదులో కలిగిన భారం గొల్యాతు మీద పోరాడి గొల్యాతును చంపడానికి కారణమైంది. మోషే మనసులో పుట్టిన భారం ప్రజలను విడిపించడానికి కారణమైంది. కొన్నిసార్లు కొన్ని సన్నివేశాలు నీ లైఫ్లో రియల్గా జరిగేటట్టు చేసి, కొన్ని నీ కళ్ళబడేటట్టు చేసి, తద్వారా నీ హృదయంలో ఒక భారాన్ని పుట్టిస్తాడు ఆయన.